జీతంతో జీవితం ప్రారంభించిన వ్యక్తి స్వయం కృషితో పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి భారత ప్రధానికి శాస్త్ర సాంకేతిక అంశాల్లో సలహాదారుడిగా పనిచేసిన తొలి తెలుగు బిడ్డ డాక్టర్ నాయుడమ్మ. భారతదేశ సరిహద్దులు దాటి ఖండాంతర ఖ్యాతిని పొందిన ధీమంతుడు. దేశీయ తోలు పరిశ్రమకు ప్రపంచ మార్కెట్ కల్పించిన ప్రసిద్ధ పరిశోధకుడు, సుప్రసిద్ధ నవ విజ్ఞాన శోధకుడు. పరిశోధనలు ప్రజల కోసం జరగాలి, ప్రజల అవసరాలను తీర్చి వారి సముజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి, పల్లె పట్టులకు బలం చేకూర్చాలి. అప్పుడే వాటికి అర్థం పరమార్థం అని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించిన నిజమైన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ. ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో యలవర్తి అంజయ్య, రాఘవమ్మల ప్రథమ సంతానమైన ఆయన 1922 సెప్టెంబర్ 10వ తేదీన ఇదిగో ఈ పెంకుటింటిలోనే జన్మించారు. 1943 జూన్ 17న కెమిస్ట్రీ డెమాన్స్ట్రేటర్ ఉద్యోగంలో చేరారు నాయుడమ్మ. 46లో ఇంగ్లాండ్కి వెళ్లారు. అప్పటికి నాయుడమ్మ వయసు 23 ఏళ్లు మాత్రమే. ఇంగ్లాండ్ లో శిక్షణ పూర్తవగానే అమెరికాలో లెదర్ టెక్నాలజీ శిక్షణలో అగ్రగామి సంస్థ అయిన లీహాయ్ యూనివర్సిటీలో 1947-49లో ఎంఎస్సి పూర్తి చేశారు. ఆ తరువాత ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎడ్విన్ రే థయీస్ వద్ద చర్మశుద్ధి ప్రక్రియలో పిహెచ్డి చేశారు. 1951లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన నాయుడమ్మ మద్రాసులోని సిఎల్ఆర్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలో లెదర్ టెక్నాలజీలో పిహెచ్డి పొందిన ఆ మొదటి శాస్త్రవేత్తకి కొద్ది రోజులకే డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి లభించింది. 1955లో నాయుడమ్మ 33 ఏళ్ల అతి పిన్న వయసులో సిఎల్ఆర్ఐకి తాత్కాలిక డైరెక్టర్ గా నియమించబడ్డారు. సిఎల్ఆర్ఐ డైరెక్టర్ గా పదవి చేపట్టిన డాక్టర్ నాయుడమ్మ ఎన్నో విజయాలు సాధించి చరిత్ర సృష్టించారు. నాయుడమ్మ నేతృత్వంలో సిఎల్ఆర్ఐ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విశ్వసనీయత గల తోలు పరిశోధనా సంస్థగా రూపుదిద్దుకుంది. ఇది కాక సుమారు 55కు పైగా వర్తమాన దేశాలు, వివిధ ప్రపంచ సంస్థలు ఆయన సలహాలు సూచనలు తీసుకునేవి. దేశాల నుంచి శాస్త్రవేత్తలు సిఎల్ఆర్ఐకి వచ్చేవారు. 1958లో నెహ్రూ సిఎల్ఆర్ఐని సందర్శించినప్పుడు అద్భుతంగా తయారు చేసిన తోలు గులాబీతో ఆయన్ను సిఎల్ఆర్ఐ ప్రాంగణంలోకి ఆహ్వానించారు నాయుడమ్మ. ఆ పువ్వును చూసి నెహ్రూ ఆశ్చర్యచకితులయ్యారు. శాస్త్ర సాంకేతిక పరిశోధన మండలి సిఎస్ఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా సమున్నత పదవిని అలంకరించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 48 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులో ఈ పదవిని అంతకు ముందు ఎవ్వరూ చేపట్టలేదు. టెక్నాలజిస్ట్ గా ఆయన దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాలను సందర్శించారు. శాస్త్ర సాంకేతిక రంగాలను ప్రజావసరాలకు అన్వయించడం ద్వారా ప్రజల జీవితాల్లో కలిగిన మార్పుల్ని ఆయన స్వయంగా చూశారు.
ఇక నాయుడమ్మ ప్రవేశపెట్టిన మరొక వినూత్న ప్రయోగం శాస్త్రవేత్త యాజమాన్య పథకం. కొత్త కొత్త పథకాలతో, కొత్త కొత్త ఆవిష్కరణలతో CSIR ని 6 ఏళ్ల పాటు సరికొత్త మార్గంలో నడిపించి 1977లో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్ CDAకి విశిష్ట శాస్త్రవేత్తగా డాక్టర్ నాయుడమ్మ మద్రాసుకు తిరిగి వచ్చారు. అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కోరిక మేరకు 1981 జూన్ 12న JNU వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు. చివరి దశలో నాయుడమ్మ పారిశ్రామిక విధానాలు, పరిపాలన, గ్రామాభివృద్ధి విషయాలపై ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలకు సలహాలిచ్చేవారు. అంతవరకు అడ్డరాని వారి వృత్తిగా పరిగణించిన తోళ్ల పరిశ్రమకి ఓ గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు. బడుగుల బాగు కోసం వెలసిన ఓ ప్రాక్టికల్ శాస్త్రవేత్త నాయుడమ్మ. తోళ్ల పరిశ్రమ మిగిలిన ఏ పరిశ్రమకు తీసిపోదని నిరూపించిన గొప్ప నాయుడమ్మ ఒక గొప్ప టీచర్. ఆయన ఎందరికో స్ఫూర్తి, ఎందరికో బతుకు తెరువునిచ్చిన మహానుభావుడు డాక్టర్ నాయుడమ్మ. ఆయన ప్రతి ఒక్కరిలో మంచిని చూసేవారు. మాతృదేశం పట్ల, మాతృదేశం అభివృద్ధి పట్ల ఆయన నిత్యం పరితపించేవారు. అనేక దేశాలు ఆయన సలహాల కోసం ఎదురు చూసేవి. కెనడా ప్రభుత్వం ఆయన్ను కెనడా బోర్డులో నియమించుకుంది. భారత్ తరఫున ఆయన ఎన్నో దేశాలకు శాస్త్ర విజ్ఞాన రాయబారిగా పనిచేశారు. ఎందరో తెలుగు వారిని ఇక్కడికి పిలిపించి ఇక్కడ పరిశ్రమలు పెట్టేట్లు చేశారు. పల్లె నుండి మనిషి వేరైనా, మనిషి నుండి పల్లెను వేరు చేయలేరు అనేవారు. జీవితాన్ని భరతమాత సేవకి అంకితం చేసిన ఈ మహర్షి, మహామనీషి 1985 జూన్ 23న కనిష్క విమానం దుర్ఘటనలో అర్ధాంతరంగా అసువులు వాశారు. భారతదేశం ఓ గొప్ప దార్శనిక శాస్త్రజ్ఞుడిని కోల్పోయింది. కనిష్క విమాన దుర్ఘటన స్మారకాన్ని మాంట్రియల్లో ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ మట్టి మీద మక్కువ ఉన్న ఆ మహామనీషి తుది శ్వాస ఈ మట్టిలో కాక ఎక్కడో విదేశాల మధ్య సముద్రంలో ఎవరికీ తెలియకుండానే శూన్యంలో కలిసిపోవడం నిజంగా ఉన్న పల్లెటూరులో జన్మించి ఇంతింతై వటుడింతై అన్న చందాన ఖండాంతర ఖ్యాతిని గడించి శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్తగా, ప్రజల శాస్త్రవేత్తగా చిరకీర్తిని సముపార్జించి తోలు పరిశ్రమకు బంగారు భవిష్యత్తునందించి అనుకోని దుర్ఘటనలో ఆకాశంలో అదృశ్యమైపోయి గగన వీధిలో ధృవతారగా ప్రకాశిస్తోన్న డాక్టర్ యలవర్తి నాయుడమ్మకి భారతదేశం ఆచంద్రతారార్కం జోహార్లు అర్పిస్తూ జేజేలు పలుకుతూనే ఉంటుంది. పల్లెల్లో, పరిశ్రమల్లో, పరిశోధనల్లో, చర్మకారుల చెమట చుక్కల్లో శాశ్వతత్వం పొందిన డాక్టర్ నాయుడమ్మ పుణ్యజీవి, ధన్యజీవి. మనసు మెత్తదనం, ప్రసన్న కుమార్ నవ్వు, పసితనపు పరిమళం. ఇతడు సైనికుడి రూపంలో ఉన్న నాయకుడు. అతడు వెలుగు నిర్మాణాలను నిర్మించే అత్యాధునికుడు. ఇతన్ని చూస్తే బాహుబలాన్ని చూసినట్లు. ఇతని సంకల్పం వెలుగిచ్చే విద్యుత్ కేంద్రం. ఇతన్ని ఎక్కడేసినా సృష్టికారునిగా పరిశ్రమిస్తాడు. ఇతను సౌరశక్తిని వెలిగించే మహాశక్తి. ఇతడికి మండే బొగ్గు భాష తెలుసు. విద్యుత్తును వెలిగించి దేశాన్ని వెలిగించడం తెలుసు. ఇతడిది వెలుగుల సామ్రాజ్యం. చెకుముకి రాళ్లతో నిప్పును రాజేసి పరవశిస్తాడు. మోటుపల్లికి మూగ మనసుల బాధ తెలుసు. ప్రసన్న కుమార్కు విద్యుత్ సౌదాల నిర్మాణాలు తెలుసు. ఉప్పు కండరాలపై చెమట చుక్కలే దేశ సంపదలను మురుస్తాడు. బాపట్ల నుంచి భద్రాచలం దాకా, ఖమ్మం కిల్ల నుంచి నైవేలి NLC జెండ దాకా ఎదిగొచ్చిన తెలుగు బిడ్డడు మన మోటుపల్లి. అతడి చూపు విద్యుత్ కేంద్రం రెటీనా. శోధించి శోధించి తనకు తాను 50కి పైగా పరిశోధనా పత్రాలై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ బెస్ట్ జనరల్ అవార్డు అయ్యాడు. తన సంకల్పానికి పునరుత్పాదక శక్తినిచ్చి ఉత్పత్తి పెంచేశారు. అవార్డులాయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రజలు కేంద్రీకృత సంస్కృతికి మోటుపల్లి ప్రతిబింబం. తానే ఉత్పత్తి జెండానై నైవేలిని నడిపిస్తున్నాడు. ఏటికి ఎదురీదగలవాడే ప్రవాహాలను మళ్లించగలడు. పర్వనార్నే మళ్లించి అడ్డంకులను తొలగించాడు. గని పురోగతినే ప్రాణంగా చేసుకుని లిగ్నైట్ ఉత్పత్తి శక్తి అయ్యాడు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 2 3 చేసి సంస్థ జెండా నెగురేసి నైవేలి లిగ్నైట్ గనికి లైట్ అయ్యాడు. తన నైపుణ్యాలతో ఉత్పత్తి సవాళ్లను ఎదుర్కొని నైవేలిని నడిపిస్తున్న దార్శనిక సాంకేతిక నాయకుడు. కాయ కష్టాలు తెలిసినోడే సామాజిక బాధ్యతై నిలుస్తాడు.
సంపద సృష్టికి దార్లేసి తనను తాను ధన్యం చేసుకున్నాడు. ఎన్ని విజయాల మెట్లెక్కినా తన మూలాలను మరువనోడు. జన్మనిచ్చిన మట్టి రుణం తీర్చుకోవాలంటాడు.
సంవత్సరం 100 నిండినప్పుడు నాయుడమ్మ గారి స్టాచ్యూ తెనాల్లో ఒకటి చేయటం జరిగింది. 102వ సందర్భంగా ఢిల్లీలోనే అప్పుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారితో ఒక డాక్టర్ లోకేశ్వర గారికి ఇవ్వటం జరిగింది అవార్డు. ఇలా బయట అవద్దు, ఇక నుంచి మనకి శక్తి ఉన్నంత కాలం, ఓపిక ఉన్నంత కాలం, మనకి దేవుడు అనుగ్రహం ఇచ్చినంత కాలం ఇక్కడే ఈ కార్యక్రమం చేద్దాం అని చెప్పి ఈ సాహసానికి కూరుకున్నాం. సాహసం అని ఎందుకంటున్నానంటే ఇది ఇంత మరి ఇప్పుడు వాళ్ళ 10 నిమిషాలు లేట్ అయింది. ఈ 10 నిమిషాలు లేటు విష్ణుమూర్తి గారు అయితే టాలరేట్ చేసి ఉండేవారు కాదు. చెప్తున్నాను అంటే అంత పకడ్బందీగా ఉంటారు. అంటే 10 నిమిషాలు మాలో మేము మీకు తప్పు చెప్పాము, 4 గంటలకి కారులో వేసాం. అదెందుకు అందరూ 4 అంటే 5 వస్తారని మా భావం. కానీ ఈ కార్యక్రమం మాత్రం విష్ణుమూర్తి గారు ఆ టైం అంటే టైమే, ముఖ్యమైన వాళ్ళందరికీ 5 to 7 అని చెప్పాం. కరెక్ట్గా 7కి అయిపోవడం కూడా జరుగుతుంది. ఇక నాయుడమ్మ గారి గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, అందరికీ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ అసలు ఇంతకుముందే తెలుసు. తర్వాత మా వైస్ చైర్మన్ వారు కొన్ని విషయాలు చెప్తారు. ఏదేమైనా ఈ కార్యక్రమానికి అడగగానే వెంటనే మరి చాలా షార్ట్ టైంలోనే కేవలం 15 రోజులు క్రితం అనుకోవడం జరిగింది. ఈ సంవత్సరం చేద్దామని అనుకున్నాం. మరి ముఖ్య అతిథి గారిని ఫిక్స్ చేసుకోవాలి, మరి అవార్డు గ్రహీత చేసుకోవాలి. వారితో చూస్తే ఆ స్థాయి ఎవరు అంత తొందరగా ఎవరు దొరుకుతారు? ఇవన్నీ మాకు వచ్చిన ప్రశ్నలు. సరే ఏదైతే అయిందని ఇద్దరిని అడగటం, మన మనోహర్ గారు వెంటనే ఆయన ఎస్ చెప్పేయటం, అలాగే మన ఈరోజు అవార్డు గ్రహీత ప్రసన్న కుమార్ గారు కూడా వెంటనే వారు కూడా ఒప్పుకోవడం, చకచకా కేవలం మళ్ళీ చూడండి ఈ 10 రోజుల్లో వర్షాలు, ఈ వరదలు, ఈ వరదల్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్ మంత్రిగా మనోహర్ గారికి అసలు ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని బాధ్యతలు వస్తారా రారా అనేది ఒక అనుమానం. మూల ఆయన ఖచ్చితంగా వస్తారని చెప్పారు, మరి తెలుసు, అయినా కానీ అనిపిస్తూ ఉంటుంది. మరి పండగ ముఖ్యమైన ఏ పని పెట్టుకుంటే టేకప్ చేద్దామంటే ఆ వినాయకుడు దీనిలో ఉన్నామండి, అక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారండి అని చివరికి షీల్డ్ తయారు చేసే ఉదాహరణ కోసం ఇందాకే గంట ముందు వచ్చింది. ఆ రకంగా ఇదే సమయంలో పండగ రావటం, వరదలు రావటం అయినప్పటికి కూడా కనీసం ఈ మాత్రంగా ఈరోజు ఈ సాయంకాలం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మనం జరుపుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముందుగా దీని ఉద్దేశం ఎందుకు నాయుడమ్మ గారి గురించి కానీ దీని ఉద్దేశం గురించి కానీ కొంచెం వివరించి చెప్పవలసిందిగా కొత్త సుబ్రహ్మణ్య గారు వైస్ చైర్మన్ మా ఎలవర్తి నాయుడమ్మ ఈ ఫౌండేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే మరి వారి గురించి ఇంతకుముందు మనం చూసాము. గొప్ప ఇంజనీర్గా ఒక ఎన్టీపీసీగా సింహాద్రి చాలా చేసిన వారు సుశీల్ కుమార్ గారికి, మరి ఎలవర్తి నాయుడమ్మ ప్రసన్న కుమార్ గారు, ఎలవర్తి నాయుడమ్మ ఫౌండేషన్ వికాంత్ గారికి పోయినసారి కూడా వచ్చారు మన తెనాలి. అదే అంటున్నారు, మీ తెనాలకి మాకు అభినాభం. మన చెల్లెలది కరీంనగర్ అమ్మాయిది. అట్లాగే మరి ఇక మెంబర్ పవన్ కుమారు వగేరా వారందరికీ, వేదిక ముందున్నటువంటి తెనాలి పుర ప్రముఖులందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీకు తెలుసు అందరికీ, విష్ణుమూర్తి గారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని భుజాన పెట్టుకుని మరి అద్భుతంగా చేసేవారు.
ఎక్కడెక్కడ మహానుభావులు అందరూ సైంటిస్టులు కానీ ఇంకోటి ఇస్రో మెంబర్స్లు కానీ అందరినీ గొప్ప గొప్ప వారిని తెనాలు తీసుకొచ్చి తెనాలు చూపించి నాయుడమ్మ గారి అవార్డు ప్రదానోత్సవం చేయడం జరిగింది. వారంత గొప్పగా చేయగలుగుతాం లేదని ఇప్పుడు మనం, ఎందుకంటే ఆయన టైం టు టైం మనిషి, ఎంతోమందిని తెనాలు తీసుకొచ్చి వాళ్ళందరినీ క్షేమంగా మళ్ళీ అందరిని పంపించి ఏర్పాటు చేసి ఉన్నారు. సరే, మనం శతాబ్దోత్సవాల సందర్భంగా నాయుడమ్మ గారితో కాన్సెప్ట్గా పెట్టాలని మా చైర్మన్ గారు ప్రపోజ్ చేసి మరి చేసాము తెనాలకి. ఆయన రుణం తీసుకోవడానికి, ఎందుకంటే అట్టడుగు వర్గాన్ని ఉన్నటువంటి వారిని కూడా గొప్ప వాళ్ళగా తయారు చేసిన వ్యక్తి నాయుడమ్మ గారు. అందులో ఏమీ ఇది లేదు. దురదృష్టవశాత్తు కనిష్క యాక్సిడెంట్లో కాలం చేయటమే కానీ లేకపోతే ఇంకా భారతదేశానికి ఎన్నో వన్నెలు తీసుకొచ్చి ఉండేవారు. అటువంటి వ్యక్తిని మనం స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అట్లాగే పాపం మన మినిస్టర్ గారు కనీసం ఈ 10 రోజుల నుంచి ఎక్కడ కనీసం రెస్ట్ తీసుకోవడానికి కూడా వీలైన పరిస్థితుల్లో పాపం వారిని సమయాన్ని పాటించాలని కోరినందుకు వారు వచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వారికి కొంచెం నలతగా కూడా ఉంది, తెలుసు, విన్నాను పాపం. అయినా కూడా వారు మన తెనాల మీద మన ఆయన ప్రేమ. అట్లాగే తెనాలి డెవలప్మెంట్లో వారి పాత్ర చాలా ఉంది, మీకు తెలుసు. ఆయన అంతకుముందు కూడా మరి తెనాలకి చాలా ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అవన్నీ మీకు తెలుసు. తెనాలి డెవలప్మెంట్లో వారి పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు ఇంకా మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ అవార్డు ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేయాలని మా చైర్మన్ గారు మేము అనుకోవటం, దాన్ని తప్పకుండా మంచి కృషితో చేసి తెనాల్లోనే ఏదన్నా ఒక టెక్నికల్ సెంటర్, సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆయన పేరు మీద ఏదైనా తప్పకుండా చేయాలని కూడా అనుకుంటున్నాం. అదొక మన తెనాలకు కూడా ఆదర్శంగా తీసుకునేది. అందరూ కూడా విద్యార్థులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వగేరా అందరూ చేయాలని, ఆ విధంగా డెవలప్ చేయాలని కూడా ఒక ఆలోచన ఉన్నాం. తప్పక దానందరూ మీ అందరూ సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ మరి నెక్స్ట్ మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిశ్రమకి నన్ను వ్యర్థంగా కూడా తోళ్ళు పోతుండే. నాకు బాగా గుర్తు, మంగళగిరి ఊళ్ళోంచి వెళ్తుంటే బస్సు విజయవాడ వెళ్ళేటప్పుడు అక్కడ బోన్ ఫ్యాక్టరీ అని వాసన చాలా దూరం వచ్చేది. అది ఆ రకంగా ఉండేది. అటువంటి పరిశ్రమకి ఆయన ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, యుఎస్లో నేర్చుకొచ్చిన పరిజ్ఞానంతో వాసన రాకుండా చేయటం. అసలు వాళ్ళ తోలు పరిశ్రమ అంటే గౌరవప్రదమైన, లాభదాయకమైన, ఎంతోమంది జీవితాలను మార్చేసిన రకంగా, ఎంతోమంది ధనవంతులను చేసిన పరిశ్రమగా దాన్ని చేశారు. అంటే ఎందుకు చెబుతున్నా అంటే, ఒక సైన్స్ టెక్నాలజీ దీన్ని ఉపయోగించుకుంటే ఒక ఎంతో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి, ఎంతో బ్యాడ్ నుంచి ఎంతో హైయెస్ట్ గుడ్కి తీసుకెళ్ళగలగడం సాధ్యం అని ఆయన తోళ్ల పరిశ్రమలో నిరూపించారు. ఇంకా ఎన్నో రంగాలు ఉంటాయి, అవన్నీ కూడా తర్వాత సందర్భాల్లో చెప్తాను. ప్రస్తుతం మరి ఆయన డైరెక్టర్గా 20 సంవత్సరాలు పనిచేసి ఆయన ప్రతి ఇటుక సిఎల్ఆర్ఐలో ఆయనకి తెలుసు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి సిఎల్ఆర్ఐ నుంచి ఒక సీనియర్ సైంటిస్ట్ ఈ గ్రేడ్ వారు డాక్టర్ స్వర్ణ వి కాంత్ గారు, వారు మన మధ్య ఉన్నారు. ఈ మధ్యకాలంలో కూడా జరుగుతున్నటువంటి ఫర్దర్ డెవలప్మెంట్స్ అవి కూడా చెప్పమని క్లుప్తంగా 10-15 నిమిషాలు మించకుండా లోపల మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. First of all, I should thank everyone, Naidamma Science Foundation, entire committee, and Gauravli Nilaka, Honorable Nadendra Manohar Minister Gariki, and all the dignitaries sitting on the dais, and everyone here. Miranta, you are part and parcel of this foundation today. The foundation is mainly because of దారి చూపెట్టారు, ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది. టేకెన్ us to a world over. ఆయన చేసిన సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అవన్నీ యూజ్ అయ్యాయి. మనం అనుకుంటాం ఆయన అక్కడి నుంచి వచ్చి హీ హ్యాస్ బ్రాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, యుఎస్,
యూకే అక్కడికంతా వెళ్ళి లాట్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకొచ్చారనుకోవడం కాదు, అది ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఈ మన కంట్రీలో ఉన్న ఆల్ లెదర్ రిలేటెడ్ ప్రొఫెషన్కి ఒక గౌరవం ఇచ్చిన ఎమినెంట్ పర్సనాలిటీ ఆఫ్ ద వరల్డ్ అని నేను అనుకుంటాను. హీఈస్ లైక్ ఎ గాడ్ ఫర్ అస్ సిఎల్ఆర్ఐలో. ఆయన చేసిన ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్స్ అలాగే వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ అండ్ టేక్ హిస్ ఇన్స్పిరేషన్. ఇంగ్లీష్లో ఒక వార్త ఉందండి, డేంజరస్లీ పాజిటివ్ అనేది ఒక వార్త. అంటే ఎంత పాజిటివ్గా ఉంటే అంత పైకి వెళ్ళొచ్చు అనే ఒక ఎన్వైర్న్మెంట్లో మేము అక్కడ ఉన్నందుకు వీ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హెమ్. యాక్చువల్గా అయితే ఈ రీసెంట్లీ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఎస్ ఎ ఛాలెంజ్. లెదర్ ఇండస్ట్రీకి ఒక పెద్ద ఛాలెంజ్ పెట్టారు. బేసిక్లీ ఈ లెదర్ ఇండస్ట్రీ మన కంట్రీలో ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫుట్వేర్ ఎక్స్పోర్టర్. మన నేషన్, మన ఎంటైర్ నేషన్స్ కావాల్సిన ఆల్ ది ఫుట్వేర్, లెదర్ గూడ్స్, గార్మెంట్స్, సాడ్లరీ, మన లెదర్లో తయారు చేసిన క్రికెట్ బాల్స్, ఫుట్బాల్స్ అన్నీ దర్ సెవరల్ గూడ్స్ దట్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ లెదర్. సో ఆల్ దీస్ ప్రోడక్ట్స్కి వీ జనరలీ ఎర్న్ around $5 billion for the country as foreign exchange. But the government said by 2030 you have to earn 50 crores. That means you have to have a growth of every year not less than 40%. ఇప్పుడు మేము పెరిగేది 5%, 6%, ఎంటైర్ నేషన్ పెరిగేది 5%, 6%. బట్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఒక ఛాలెంజ్ ఏంటంటే you have to grow 40-50%, which is amazingly very high. But అది వీళ్ళు అవుతుంది అనే ఒక ఇన్స్పిరేషన్ we get from Nayadamma garu. He has given us all hopes how to go ahead and make this industry as vibrant. And ఇంకొకటి ఏంటంటే we are around 3 to 4 million workers వర్క్ చేస్తూ ఉంటారండి the entire leather sectorలో. ఇప్పుడు వీ హ్యావ్ అనదర్ రిక్వైర్మెంట్ ఆఫ్ 2 to 3 million. అండ్ అది కాకుండా లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ వీఆర్ ప్లానింగ్. ఆల్ ది ఇన్స్పిరేషన్ వీ గెట్ ఫ్రమ్ హిమ్ బికాస్ వీ ఆల్వేస్ సే వెన్ హీ హ్యాస్ డన్ ఇట్ వీ కెన్ డూ ఇట్ అనే ఒక నమ్మకంతో వీఆర్ ఆల్ గోయింగ్ హెడ్. స్టార్టప్ ఇండియా, వీఆర్ స్టార్టింగ్ లాట్ ఆఫ్ incubation. Then we are trying to accelerate all these startups, chinna startups, new initiatives using clean energy. And ముందు చాలామంది అనేవాళ్ళు లెదర్ ఇండస్ట్రీ ఈజ్ ఎ పొల్యూటింగ్ ఇండస్ట్రీ అనేది. కానీ ఆఫ్టర్ 76 వీఆర్ ఇన్ ద 78th year, CLRI is in the 78th year. ఈరోజు we have achieved zero liquid discharge. అంటే వరల్డ్లో చేయలేని ఒక scientific advancements which is related to zero liquid discharge. Whatever water use చేసేది అన్నీ మళ్ళీ we go back and use it in leather. అచీవ్మెంట్ అయింది. సెకండ్ అచీవ్మెంట్ ఏంటంటే జీరో సాలిడ్ డిశ్చార్జ్ అచీవ్మెంట్స్. అదేంటంటే ఎంత వేస్ట్, ఏ విధమైన వేస్ట్ మన లెదర్ ఇండస్ట్రీలో నుంచి వచ్చిందంతా we use it back either to leather industry or some other industries. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే హెయిర్. సో హెయిర్ లేకుంటేనే లెదర్ వస్తుంది. సో ఆ హెయిర్ మేమేం చేసామంటే వీ కన్వర్టెడ్ ఇట్ ఇన్ టు ఫర్టిలైజర్. అండ్ చాలామంది స్టార్టప్స్ స్టార్ట్ అయ్యేసి టుడే దే ఆర్ ఈవెన్ సెల్లింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టుడే. సో అలా ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లెదర్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెదర్ అనే కాకుండా ప్రోడక్ట్స్ అనే కాకుండా దాంట్లో వచ్చే అన్ని వేస్ట్ కూడా వీఆర్ ట్రయింగ్ టు యూటిలైజ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ వైబ్రెంట్ ఇండస్ట్రీ. సో ఇలా న్యూగా ఆలోచించడానికి, కొత్తగా డిజైన్స్ తీసుకురావడానికి. అండ్ CLRIలో వీ హ్యావ్ ఆల్సో డెవలప్డ్ అ ఎంటైర్ న్యూ ఎకోసిస్టమ్. వరల్డ్లో ఫ్యాషన్ అనేది ఉంటుంది, లాట్ ఆఫ్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్, లాట్ ఆఫ్ ఫ్యాషన్ కలర్స్ అని ఉంటుంది, మోడ్ యూరోప్ అని అంటారు. అలాగే లాట్ ఆఫ్ వాట్ ఎవర్ న్యూ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అప్, అందులో వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ వరల్డ్కి కావాల్సిన కలర్స్ అంతా మన ఇండియా
ఇండియాలో నుంచే వీ విల్ గో త్రూ సిఎల్ఆర్ఏ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సిఎల్ఆర్ఏ. అండ్ దీనికంతా మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది నాయుడుమ గారే. సో హీ హెస్ టేకెన్ అస్ టు ఎ లెవెల్ టు థింక్ and to ask us, say, you can do it, you keep going ahead and do it. So ఇప్పుడు ఎంత కష్టమైనా ఆ $50 billion can the industry produce in 2030 అని అంటే what we say is yes, we will try and we can do it అని అంటారు. సో ఇది with his blessings we will do it. థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పిలవడానికి ప్రధాన కారణం ఆమె ముందు 2-3 సార్లు అంటే మేడం గారి ఆ 100వ సంవత్సరంలో చేయొచ్చా సిఎల్ఆర్ అక్కడ అనే దాని మీద కొంత కృషి చేయవచ్చు. తర్వాత మహిళ అన్ని కారణాలతో వారిని పిలిచినందుకు అంతా చెప్పారు. చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు. తర్వాత ఇవాళ అవార్డు ఎంత 3 పనులు కానీ ఒకటి నేను చెప్పదలుచుకుంది ఈ సందర్భంగా, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు ఆ మాటకు వస్తే విచ్ డజంట్ చేంజ్. ఇది ఒక నానుడి అంటే మార్పు అనేది అది ఒకటే మారింది, ఎప్పుడు మారుతానే ఉంది. అంటే ఇవాళ ఏదైతే బ్రహ్మాండం మనం గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటామో రేపు అది పిల్లల్లో చాలా సృజనాత్మక శక్తి ఉంటుంది. మనకు తెలీదు, వాళ్ళు చాలా ఆలోచించడం కనిపెట్టడం. కాలేజ్ స్టూడెంట్ పెడితే మంచి మంచి టాలెంట్ కొత్త కొత్త వాటితో వస్తుంటారు. పువ్వులు పూస్తే అన్ని పువ్వులు కాయలవ్వు, కాయలైన పండ్లు అవ్వవు. కానీ ఆ పువ్వు పితృదేవోభవ ఆచార్య దేవోభవ, రిమెంబరింగ్ ది డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మై father-in-law, mother-in-law, and blessings of mother. Respected and honorable Minister నాదెండ్ల మనోహర్ గారు ఎవరైతే మన రాష్ట్రానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. రెస్పెక్టెడ్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు ఎవరైతే నాయుడమ్మ గారి విజన్ని ఈ కాలంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రెస్పెక్టెడ్ కొత్త సుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారితో పాటు కలిసి నాయుడమ్మ గారి విజన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రెస్పెక్టెడ్ డాక్టర్ స్వర్ణ వికాంత్ గారు, ఆమె నాయుడమ్మ గారితో పనిచేసే అదృష్టం ఆమె కలిగింది. ఆమె చాలా అదృష్టవంతురాలుగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ సభ్యులు అందరికీ, ఈ సభా ప్రాంగణంలో ఉన్న పెద్దలు, పార్టిసిపెంట్స్ అందరూ, మా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చిన అధ్యాపకులు, మా ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చిన అందరూ ఎన్ఎల్సి టీమ్ మెంబర్స్ అందరికీ నమస్కారాలండి. ముందుగా నేను ఈ నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు చెబుతాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నన్ను ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ అవార్డుకి సెలెక్ట్ చేయడం నేను చాలా వాళ్ళకి రుణపడి ఉంటానండి. ఇప్పటి వరకు నాకు చాలా అవార్డులు వచ్చాయండి, లెక్క పెడితే 40-50 వరకు ఉన్నాయి. బట్ నాయుడమ్మ అవార్డు నాకు ఎందుకు ఎప్పుడైతే నాకు రఘునాథ్ బాబు గారు ఫోన్ చేసి మీకు ఈ సంవత్సరం నాయుడమ్మ అవార్డు ఇస్తున్నాం అని చెప్పిన దగ్గర నుంచి లాస్ట్ 15 రోజులు నేను సరిగ్గా నిద్రపోయి ఉన్నానండి. ఎందుకంటే అది ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళకి రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళు, వైట్ రెవల్యూషను, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి, చాలా ప్రఖ్యాత వ్యక్తులకి ఈ అవార్డులు ఇచ్చారు. సో వాళ్ళతో పాటు నాకు కూడా ఈ అవార్డు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. ఈ అవార్డుని నేను మా ఎన్ఎల్సిఐఎల్ టీమ్ మెంబర్స్ వాళ్ళకి
మా శ్రీమతి రాధికా మోటుపల్లి, పిల్లలు అండ్ నా ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్కి అంకితం చేస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళ వల్లనే నాకు ఈ అవార్డు వచ్చింది. వాళ్ళు నా వెంట ఉండబట్టే ఏదైనా సాధించగలిగాను. ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు ఇప్పుడు చెప్తుంటే నేను ఆయన ఏమైనా ఎనర్జీ ఎక్స్పర్టా అని నాకు డౌట్ వచ్చిందండి. ఎందుకంటే 2 ముక్కల్లో మొత్తం పరిస్థితి అంతా కూడా చక్కగా చెప్పారు. థ్యాంక్స్ అండి. మీరు భూమిక వేసి నాకు స్టార్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీకు తెలిసినట్టు ఇంతకుముందు ఫుడ్, క్లాత్, షెల్టర్ ఈ మూడింటిని బేసిక్ నెసెసిటీస్ అనుకునేవాళ్ళండి. బట్ 20th సెంచరీ ఇంకో దాన్ని యాడ్ చేసింది. అదేంటంటే అందరికి తెలుసు ఏంటది అండి? పవర్. సో 21st సెంచరీ ఇంకోటి యాడ్ చేసింది. ఏంటండి ఇది? అండి డేటా. సో ఇప్పుడు ప్రయారిటీస్ ఎలా అయిపోయాయంటే ఫస్ట్ డేటా, తర్వాతే ఫుడ్, క్లాత్, షెల్టర్ అన్నీ వస్తాయన్నమాట. సో బట్ ఫుడ్, క్లాత్, షెల్టర్, డేటా ఇవన్నిటికీ కూడా అన్నీ కూడా పవర్కి రిలేటెడ్. ఏ దేశ ప్రగతి అయినా మనం చూడాలంటే ఆ దేశంలో విద్యుత్ వినియోగం, పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎంత ఉంటుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ దేశం ఎంత ప్రగతి సాధించింది, లేకపోతే ఆ రాష్ట్రం ఎంత ప్రగతి సాధించింది, ఆ విద్యుత్ వినియోగం మీద ఉంటుంది. మన భారతదేశం యొక్క విద్యుత్ వినియోగము, తలసరి విద్యుత్ వినియోగము 1350 కిలోవాట్ అవర్స్ అండి ఒక సంవత్సరంలో. ప్రపంచం యొక్క యావరేజే 3500. అంటే మన యావరేజ్ 1/3 కూడా లేదు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మన దేశానికి పెట్టిన టార్గెట్ ఏంటంటే 2047 కల్లా మన దేశం వికసిత్ భారత్ అవ్వాలి, డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఈరోజు డెవలప్డ్ కంట్రీ యొక్క తలసరి వినియోగము ఎంత ఉంటుంది? ఎవరైనా చెప్పగలరా? డెవలప్డ్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్, ఇట్ ఈస్ 12,500. మనం 1350లో ఉన్నాం. మనం 2047 కల్లా దాన్ని 12,500కి తీసుకెళ్ళాలి. దాంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం వికసిత్ భారత్ అవ్వాలన్నా, డెవలప్డ్ కంట్రీ అవ్వాలన్నా పవర్ ప్రొడక్షన్, పవర్ కన్జంప్షన్ మీద మన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు ఒకప్పుడు మన దేశం ముఖ్యంగా కోల్ అండ్ లిగ్నైట్ బేస్డ్ పవర్ జనరేషన్ మీద ఆధారపడి ఉండేదండి. ఒకప్పుడు కాదు, ఈవెన్ లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నా, లాస్ట్ ఇయర్ మొత్తం అయిన విద్యుత్ వినియోగంలో 75% మనకి కోల్ అండ్ లిగ్నైట్ నుంచే వచ్చింది. మిగిలిన 25% మీకు హైడ్రో, గ్యాస్, న్యూక్లియర్ అండ్ రెన్యూబుల్స్ నుంచి వచ్చింది. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మనకి ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఒక టార్గెట్ పెట్టారు. అదేంటంటే 2070 కల్లా మనం నెట్ జీరో అవ్వాలి, కార్బన్ న్యూట్రల్ అవ్వాలి, నెట్ జీరో అవ్వాలి. అంటే చెప్పేది ఏంటంటే మన దగ్గర ఇప్పుడు 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక ఛాలెంజ్ ఏంటంటే మన తలసరి వినియోగాన్ని ఆల్మోస్ట్ 10 రెట్లు మనం పెంచుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం 2070 కల్లా మనం నెట్ జీరో అవ్వాలి. సో 2 ఆపోజిట్ డైరెక్షన్. సో ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మన పవర్ వినియోగాన్ని, జనరేషన్ని పెంచుకోవాలి. అందుకని ఇప్పుడు మా అందరి టార్గెట్ అదేనండి. వరల్డ్ వైడ్ ఒక బజ్ వర్డ్ ఉంది. ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం ఏ యాక్టివిటీ తీసుకున్నా, ఏ ప్రాసెస్ తీసుకున్నా ఒక బజ్ వర్డ్ ఎప్పుడు చెప్తుంటారు. ఎవరైనా చెప్పగలరా ఏంటో? సస్టైనబిలిటీ. ఇంతకుముందులా కాదు, మా ఇష్టం వచ్చినట్టు మేము మైనింగ్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేట్ చేస్తాం, మిగిలిన నేచర్ని పట్టించుకోము అనే రోజులు కావు ఇవి. మీరు ఏ ఆపరేషన్ చేసినా, మైనింగ్ ఆపరేషన్ చేసినా, పవర్ జనరేషన్ చేసినా మీరు మన నేచర్ మీద తక్కువలో తక్కువ ఎఫెక్ట్ ఉండేట్టు చూసుకోవాలి. అది సస్టైనబిలిటీ అంటారు. అందుకనే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మనకి 2030 వరకు మనము మన ప్రొడక్షన్ కెపాసిటీని
50% మనం రెన్యూబుల్ నుంచి చేయాలని చెప్పారు. ఇప్పుడు మనం 10 times మన కెపాసిటీని పెంచుకోవాలి, అందులో 50% మనకి రెన్యూబుల్స్ ఉండాలి. ఇది టార్గెట్. సో ఈ టార్గెట్ అచీవ్ చేయాలంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్కి జాయిన్ అవ్వకముందు గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశానండి. అంత దగ్గరగా చూడడం వలన నాకు గుజరాత్ మోడల్ గురించి చాలా అర్థమైందండి. మొట్టమొదటిసారిగా సోలార్ పవర్ జనరేషన్ పవర్ అగ్రిమెంటు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ నరేంద్ర మోడీ గారు చేశారండి. ఆయన చెప్పినట్టు ఈవెన్ 15 రూపాయలు కూడా కాదు, 17 రూపాయల 50 పైసలకి అగ్రిమెంట్ చేశారు. ఆ టైంలో థర్మల్ పవర్ జనరేషన్ రేటు 2 రూపీస్ మాత్రమే అన్నమాట. ఆయన దగ్గర ఉన్న అందరు అడ్వైజర్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పారు, మనం 2 రూపీస్ పవర్ థర్మల్ పవర్ ఉన్నప్పుడు 17 రూపాయలతో మనం సోలార్ పవర్ సైన్ చేస్తే అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని మనం వెనకలే పడతాయి, మీరు చెయ్యొద్దు అని చెప్పేసి ఆయన ఎంత భయపెట్టినా కూడా ఆయన ధైర్యంగా అది అగ్రిమెంట్ చేయగలిగారు. దాన్ని బట్టి ఈరోజు మనం 1,50,000 మెగావాట్ సోలార్ పవర్ మన దేశంలో ఉందంటే అక్కడ వేసిన పునాదే కారణం అండి. అది మనం ఒక విజనరీ లీడర్కి ఉన్న క్వాలిటీస్ మనం అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను అక్కడ ఉండబట్టి నేను క్లోజ్గా చూసిన డెసిషన్స్, మిగిలిన వాళ్ళు ఇచ్చిన కమ్యూనికేషన్స్, వద్దు చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు, ఇచ్చేస్తే మీ వెనకాలంతా ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ అన్నీ పడతాయి అని చెప్పి క్లియర్ కట్ అందరు రాసినా కూడా ఆయన చేయగలిగారు. ఆ పునాది అక్కడ బిగిన్ అయిందండి. సో ఇప్పటివరకు అయింది ఒకటి, ఇప్పటివరకు మన రెన్యూబుల్ కెపాసిటీ 1,50,000 మెగావాటే ఉంది. ఈ రెన్యూబుల్ కెపాసిటీని మనం 500 గిగావాట్కి తీసుకెళ్ళాలండి 2030 కల్లా. అంటే ఆల్రెడీ మనం 24లో ఉన్నాం, సగం అయిపోయింది. సో నెక్స్ట్ 5.5 yearsలో మనం 500 గిగావాట్ రెన్యూబుల్ కెపాసిటీ యాడ్ చేయాలి. అది చాలా గ్రేటెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే మన దగ్గర రెన్యూబుల్ పవర్ జనరేషన్కి కావాల్సిన ముడి పదార్థాలు మన దగ్గర లేవు, మనం బయట నుంచి తెచ్చుకోవాలి, బయట నుంచి తెచ్చుకొని ప్రాసెస్ చేయాలి. అలా 500 గిగావాట్ అంటే 5 lakh మెగావాట్ పవర్ ఇన్స్టాల్ చేయాలంటే దానికి హ్యూజ్ ల్యాండ్ మనకి రిక్వైర్మెంట్ ఉంది. ఆ ల్యాండ్ మనకి ఎక్కడది? సో ఇవన్నీ చాలా ఛాలెంజెస్ అన్నమాట. అవి మనం చేయలేకపోయామంటే మనం డెవలప్డ్ కంట్రీ అయ్యే టార్గెట్ని మిస్ అవుతాం. సో దీన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించాలి. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అప్పుడు 15 రూపాయలు ఉన్న 17 రూపాయలు ఉన్న సోలార్ పవరు ఈరోజు 2 రూపాయల 70 పైసలు అయ్యిందంటే దానికి కారణం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈవెన్ ఒక పరిస్థితుల్లో 1 రూపాయి 99 పైసలు వరకు అది వెళ్ళిందన్నమాట. గుజరాత్లో ఒక టెండర్లో అది 1 రూపాయి 99 పైసలకి సోలార్ పవర్ టెండర్ అవార్డ్ అయిందన్నమాట. సో ఆ స్టేజ్ నుంచి 17 రూపీస్ స్టేజ్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి చాలా రీసెర్చ్, చాలా డెవలప్మెంట్ అయ్యిందండి. ఇప్పుడు దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు మనం 1,20,000 మెగావాట్ యాడ్ చేయగలిగాం. బట్ నెక్స్ట్ 5 yearsలో దానికి 3 times మనం కెపాసిటీ యాడ్ చేయాలి. అది మెయిన్ ఛాలెంజ్. ఇంకొక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే మన సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ మనం కంప్లీట్గా కోల్ బేస్డ్ పవర్ని రిప్లేస్ చేయలేం. ఎందుకు చేయలేం? ముందు మనం అనుకున్నాం అన్నమాట, ఒక 3 years 4 years బ్యాక్ ఏమనుకున్నారంటే మనం కంప్లీట్గా సోలార్ అండ్ విండ్ పవర్ని డెవలప్ చేసి కోల్ బేస్డ్ లిగ్నైట్ బేస్డ్ పవర్ స్టేషన్స్ అన్నింటినీ కూడా ఫేజ్ అవుట్ చేద్దాం అనే టార్గెట్ గవర్నమెంట్ పెట్టుకుంది. బట్ సబ్సిక్వెంట్గా అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మన పర్ క్యాపిటా కన్జంప్షన్ మనం 10 times పెంచుకోవాలనుకుంటే ఈ కండిషన్ మనం పెట్టుకుంటే మనం ఆ టైంకి చేరలేం. సో మన డెవలప్మెంట్ మనకు ముందు ప్రయారిటీ. అందుకని చెప్పి ఇప్పుడు మెయిన్ టార్గెట్ ఏం చేశారంటే 2030 వరకు మనం 50% పవర్ మనకి రెన్యూబుల్స్ నుంచి తీసుకోవాలి. తర్వాత 2047 కల్లా మనం 75% పవర్ రెన్యూబుల్స్ని తీసుకోవాలి. బట్ ఆ రెన్యూబుల్స్ మీకు తెలిసినట్టు కంటిన్యూస్ నేచర్ కాదు. ఇప్పుడు సోలార్ పవర్ ఉందనుకోండి, మీరు సోలార్ ప్యానల్ పెట్టుకుంటే మీకు ఏ టైంలో వస్తుంది సోలార్ పవరు? మార్నింగ్ మ్యాక్సిమం మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు వస్తుంది.
మిగిలిన టైం ఏం చేస్తాం? విండ్ పవర్ ఉంది, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. గుజరాత్లో అన్నిటికన్నా ఎక్కువ విండ్ పవర్ ఆ టైంలో ఉండేది. ఆల్మోస్ట్ 8000 మెగావాట్ విండ్ పవర్ ఉండేది. అప్పటి వరకు 8000 మెగావాట్ విండ్ నుంచి వస్తుంది, సడన్గా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో అది జీరో అయిపోయింది. సో మన గ్రిడ్ స్టెబిలిటీ కోసం అది ఆ విధంగా పనికిరాదు అన్నమాట. అందుకని మనం రెన్యూబుల్ కెపాసిటీ యాడ్ చేయాలంటే మనం తప్పకుండా స్టోరేజ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. సో ఈ డైరెక్షన్లో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విజన్ డాక్యుమెంట్ ఏదైతే రిలీజ్ చేశారో దానిని ఎన్ఎల్సీ ఇండియా ముందు నుంచి కూడా ఫాలో అవుతూ వచ్చిందండి. మీ ముందు నుంచి కూడా బిలీవ్ చేసింది ఏంటంటే థర్మల్ పవర్ కెపాసిటీ కంటిన్యూ చేస్తూ రెన్యూబుల్ కెపాసిటీ కూడా యాడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. మనం కావాలంటే గ్రాడ్యువల్గా ఆ ప్రపోర్షన్ని తగ్గించుకోవచ్చు, అంతేగాని మన థర్మల్ పవర్ ప్లాంట్ని పూర్తిగా తీసేసి రెన్యూబుల్ పవర్ ప్లాంట్ పెడతామంటే అది పాసిబుల్ కాదు. సో ఈ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడాం. ఈ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ నెక్స్ట్ 4-5 ఇయర్స్లో హ్యూజ్ కెపాసిటీస్లో డెవలప్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ ఛాలెంజ్ అన్నమాట. ఆ ఛాలెంజ్ని ఐడెంటిఫై చేసి రీసెంట్గా యూనియన్ బడ్జెట్లో ఈ పంప్ స్టోరేజ్ సిస్టమ్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్కి ఎంకరేజింగ్గా పాలసీస్ తీసుకొచ్చారండి. ఎక్కడైతే VGF ఇచ్చి ఈ స్టోరేజ్ సిస్టమ్ని నెక్స్ట్ 4-5 ఇయర్స్లో డెవలప్ చేయాలి. డెవలప్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏంటంటే మనం 500 మెగావాట్ రెన్యూబుల్ కెపాసిటీ సోలార్ పెట్టాం, పొద్దున్న 8కి జనరేషన్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6 అయ్యేసరికి జీరో అయిపోయింది. సో ఆ 500 మెగావాట్ అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనం ఈ సోలార్ నుంచి పవర్ వస్తుందిలే అని మిగిలిన ఏమి డెవలప్ చేయలేదు. అందుకని ఈ పంప్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ని డెవలప్ చేసి దాంట్లో కాస్ట్ ఎఫెక్టివ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డైరెక్షన్లో మా ఎన్ఎల్సీ ఇండియా ఆల్మోస్ట్ కంట్రీలోనే ఫస్ట్ టైము 4 ఏళ్ల క్రితమే అండమాన్లో సోలార్ పవర్ ప్లాంట్ విత్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసిందండి. ఇప్పటికి కూడా అది బాగా నడుస్తుంది. ఆ టైంలో అండమాన్ కంప్లీట్గా డీజిల్ మీద డిపెండెంట్ అయ్యేది. ఏ టూరిస్టులు అండమాన్కి వెళ్ళినా డీజిల్ స్మెల్ వచ్చేది, ఎందుకంటే డీజిల్ బేస్డ్ పవర్ జనరేషన్ అయ్యేది. బట్ మేము అది పెట్టిన తర్వాత ఇప్పుడు అసలు మీరు వెళ్తే అక్కడికి కంటిన్యూస్గా మీకు సోలార్ విత్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ పవర్ జనరేట్ అవుతుంది. బట్ మెయిన్ ఛాలెంజ్ ఇక్కడ ఏంటంటే దాని కాస్ట్ చాలా ఎక్కువ. సోలార్ కాస్ట్ మీరు చెప్పినట్టు అది ₹2.70 ఉంది, కానీ మీరు స్టోరేజ్ కూడా దానికి కలిపితే 24 hour పవర్ మీరు కావాలనుకుంటే మీకు పవర్ కాస్ట్ ఆల్మోస్ట్ ₹8-9 వరకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్టులకి ఇంపార్టెంట్ అయిన ఛాలెంజ్ ఏంటంటే ఏ విధంగా మనం ఈ స్టోరేజ్ సిస్టమ్ని కాస్ట్ని అఫోర్డబుల్ పవర్ డైరెక్షన్గా తీసుకురాగలం. ఈ ₹7-8 పవర్ కాస్ట్ ఉన్నది మనం ఎలా దాన్ని ₹2.50 ఎలా తీసుకురాగలం. అది మన ఇంజనీరింగ్ ఫెటర్నిటీకి, సైంటిస్ట్ ఫెటర్నిటీకి ఒక గ్రేటెస్ట్ ఛాలెంజ్ అండి. నేను ఈ డైరెక్షన్లో చాలా యాక్టివిటీస్ చేశామండి. ఇండియాలోనే 1 గిగావాట్ 1000 మెగావాట్ రెన్యూబుల్ కెపాసిటీ యాడ్ చేసిన ఫస్ట్ కంపెనీ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్, నైవెల్లీ లిగ్నైట్ కార్పొరేషన్. సో ఈ రెన్యూబుల్స్ సెక్టర్లో, గ్రీన్ ఎనర్జీ సెక్టర్లో అన్నిట్లో కూడా మేము చాలా ముందడుగులు వేస్తున్నామండి. అందులో ఒకటి పంప్ స్టోరేజ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తున్నాం. అది కాకుండా ఇవి నేను ఇందాక చెప్పినట్టు 500 గిగావాట్ రెన్యూబుల్ కెపాసిటీ కోసం మనకి హ్యూజ్ ల్యాండ్ కావాలన్నమాట. ఆ ల్యాండ్ మనం కల్టివేటింగ్ ల్యాండ్లో పెట్టలేం. సో ఆ దిశగా మేము ముందుకు అడుగు వేస్తూ దేశంలోనే మొదటిసారి మైన్ రిక్లెయిమ్డ్ ల్యాండ్ మీద సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం కూడా స్టార్ట్ చేశామండి. సో వీటన్నిటి వలన ఈ అన్ని స్టెప్స్ వలన మనం ఫైనల్గా 2030 కల్లా 500 గిగావాట్ రెన్యూబుల్ కెపాసిటీ యాడ్ చేయగలమని, 2047 కల్లా మన తలసరి వినియోగము 10,000 కన్నా ఎక్కువ తీసుకెళ్ళి మనం డెవలప్డ్ కంట్రీ అవ్వగలమని ఈ అన్ని ఆశలతో ఉన్నానండి. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను. కాబట్టి నాయుడమ్మ గారి సక్సెస్ స్టోరీ గురించి నాకు బాగా తెలుసండి. చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ ఉండగా అది ఒక బ్లాక్ డే అండి నా లైఫ్లో. ఇందాక చెప్పినట్టు
23 జూన్ 1985 సడన్గా న్యూస్ వచ్చిందన్నమాట, ఈ విధంగా అయ్యిందని చెప్పేసి. అసలు నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నేను ఆయన ఒక ఐడల్గా కన్సిడర్ చేశాను అనమాట. ఒకటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ, మన నాయుడమ్మ గారు కానీ, వాళ్ళు ఎప్పుడైనా ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ రూమ్లో కూర్చొని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి రీసెర్చ్ చేసి ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసుకొని పేరు గడిద్దామనే ఆలోచనలో ఉండేవారు కాదండి. వాళ్ళ ఆలోచన ఏముండేదంటే మన ఇన్వెన్షన్ ఏ విధంగా ప్రజల వరకు చేరగలదు. ఇందాక చెప్పినట్టు ఆ తోళ్ల పరిశ్రమ అంటే ఎవరు కూడా దాన్ని దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదన్నమాట. అక్కడ ఎక్కడైనా తోళ్ల పరిశ్రమ ఉందంటే మీకు అక్కడ ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్ల రేడియస్ వరకు స్మెల్గా ఉండేది. అసలు ఎవరు పరిశ్రమ ప్రకటించేవాళ్ళే కాదు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు పక్కన ఉన్న కూడా తోళ్ల పరిశ్రమకి మీకు స్మెల్ రాదు. ఎందుకంటే అవన్నీ ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ ఆ విధంగా చేశారు. ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ పర్పస్ఫుల్ ఐటమ్స్గా వేస్ట్ టు వెల్త్ క్రియేట్ చేసి ఇప్పుడు అంత ఆ ఇండస్ట్రీని ఒక రెస్పెక్టబుల్ ఇండస్ట్రీగా కన్వర్ట్ చేశారంటే అది ఆ ఘనత నాయుడమ్మ గారికే చెందుతుందండి. అలాంటి నాయుడమ్మ గారి స్మారక అవార్డుని నాకు ఈ సంవత్సరం ఇవ్వడం నేను చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొక్కసారి అందరికీ, ఈ కమిటీ మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆకస్మిక వరదలు ఎన్ని రావడానికి కారణం ఎన్విరాన్మెంట్, మనం వాడే ఎమిషన్స్, అంటే ఏం చెప్పాలి, ఈ మన పెట్రోలు ఇవన్నీ వాడటం వల్ల వచ్చినట్టు ఇట్లాంటి సబ్జెక్టు మీదే ఒకరోజు ఒక పూట ఒక మంచి సెషన్ తీసుకుంటే కూడా ఇంకా సింప్లిఫైడ్గా అర్థమయ్యేటట్టు అందరికీ మనకి కూడా టెక్నాలజీ ఫౌండేషన్. దీనికి అసలు కారణం కెటలిస్ట్ ఎవరు, పవన్ కుమార్ యలవర్తి. ఒక 5-6 ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చాడు. ఎవరో నాకు గుర్తుకోలేదు ఎవరు పంపారు. వస్తే ఇలా నాయుడమ్మ గారు అవార్డండి అదండి అంటే నాకు అందుకని ఈ నాయుడమ్మ ఈ టెక్నాలజీ ఫౌండేషన్ దానికి మన ఒక రాజమండ్రిలో ఒక సైన్స్ రీజనల్ సెంటర్ ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేస్తున్నాయి. దానికి మన నాయుడమ్మ గారి పేరు పెడితే కనీసం సైన్స్ సంబంధించి బాగుంటుంది. అరే ఖర్చు లేని పని కాబట్టి వారు ఖర్చుల పని ఆలోచించాలి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అలా ఉంది, చాలా భయంకరంగా ఉంది. అది మనం అర్థం చేసుకోగలం. అయితే ఇంకొక చిన్న కోరిక కూడా సభాముఖంగా వారిని తలుచుకుంది. ఎక్కడైనా మాకేమీ లీజుకి ఇచ్చిన పర్లా, గవర్నమెంట్ స్థలం ఏదైనా ఉంటే మేము మా సెంటర్కి ఎప్పటికైనా చేసుకోవడానికి ఒక ఎకరమైనా ఏదో చోట అంటే కొనాలంటే కోట్లు కొనలేము. అందుకని లీజుకి ఇచ్చినా పర్లేదు, గవర్నమెంట్ కిందే మా తర్వాత ఆ గవర్నమెంట్కే చెందని మాకు అక్కర్లేదు. కానీ ఈ ప్రాంతానికి ఉపయోగపడాలి, నడపగలిగిన వాళ్ళు ఎవరో వాళ్ళు మా తర్వాత కూడా వస్తే సంతోషం కదా, రాకుండా ఉండరు కూడా, వస్తారు. కాబట్టి గవర్నమెంట్ లీజ్ అయితే గవర్నమెంట్కే ఉంటుంది. కాబట్టి అది కూడా ఇంకొక లెటర్ రూపంలో వారిని కోరటం జరుగుతుంది. ప్రస్తుతం ముందు వారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. సభాధ్యక్షులు నిజంగా మనందరం గర్వపడాలి. తెలుగు బిడ్డ ఈ విధంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసి, అంటే ఈజ్ అ రియల్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, హౌ వి ఆల్ కమ్ అప్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్. గ్రామీణ ప్రాంతాల నుంచి కష్టపడి పైకి వచ్చి చదువుకొని ఒక పట్టుదలతోటి ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రసన్న కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెనాలికి వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా స్వర్ణ గారు చాలా చక్కగా ఎంతో ఉత్సాహంతో మనం భవిష్యత్తులో చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన
కొన్ని సూచనల మేరకు ఏ విధంగా నాయుడమ్మ గారి స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి చాలా అద్భుతంగా వివరించారు. మనస్ఫూర్తిగా ఆమె కూడా కలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ కొత్త సుబ్రహ్మణ్యం గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన జనాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఈ ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా అందరికన్నా ముందు ఉంటారు. ఆయన స్పాన్సర్షిప్లో కానివ్వండి, మన ప్రాంతాన్ని ముందు తీసుకెళ్ళడంలో కానివ్వండి. సో ఐ రియలీ అప్రిషియేట్ ఆయన సపోర్ట్ కూడా దీనికి. ఫౌండేషన్ అన్నాక ప్రతి సంవత్సరం మనం కార్యక్రమం చేయాలన్నప్పుడు అనేక కష్టాలు ఉంటాయి. రాజకీయాల్లో కూడా మేము ఒక సభ ఏర్పాటు చేయాలంటే దాని వెనక ఒక కసరత్తు చేయాలి, చాలా కష్టపడాలి, 10 మంది పోగు చేయాలి, ఆడియన్స్ కూడా రావాలి. కానీ మీరందరూ ప్రతి సంవత్సరం ఇది 4వ సారి నేను అటెండ్ అయ్యేది డాక్టర్ నాయుడమ్మ గారి అవార్డ్స్ ఫంక్షన్. మీరందరూ ఈ విధంగా తెనాల్లో ప్రముఖులందరూ కూడా మనస్ఫూర్తిగా హాజరవ్వడం, ఈ సభని విజయవంతం చేయడం, మీరు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వడం చాలా గొప్ప విషయం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. తెనాలికి ఉన్న లెగసీ అంటే జనరల్గా మనం అందరం కూడా మాట్లాడుకునేది కళల గురించి, సాహిత్యం గురించి, కళాకారుల గురించి. కానీ ఒక్క నాయుడమ్మ గారి వల్లనే సైంటిఫిక్ కమ్యూనిటీకి తెనాలితో కనెక్ట్ వచ్చింది. అది మనం నిజంగా అదొక అద్భుతమైన యాసెట్గా మనం భావించుకోవాలి. నాకు బాగా గుర్తు, శామ్ పిట్రోడా గారు ఒప్పుకున్నప్పుడు విష్ణుమూర్తి గారు నా దగ్గరికి ముందు వచ్చి కార్యక్రమం చేయాలంటే ఒక చిన్న ఇబ్బంది ఉందని చెప్పారు. ఏంటంటే ఆ రోజున శామ్ పిట్రోడా గారు ఒకే ఒక కండిషన్ పెట్టారు, తెనాలికి నేను అట్లా ట్రావెల్ చేయలేను, నాకు హెలికాప్టర్ కావాలని చెప్పారు. సో విజయవాడ గన్నవరంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్లో రావడానికి ఆ రోజున ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఆయన నేను కలిసి రోసే గారి దగ్గరికి వెళ్ళాం. రోసే గారు అన్నారు, రోసే గారి సంగతి మీకు తెలుసు కదా, ఇది నా డిసిషన్ కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, హెలికాప్టర్ నేను ఎట్లా ప్రొవైడ్ చేయగలుగుతానని చెప్పారు. మేమేమనుకున్నాం, ఆర్థిక మంత్రి కాబట్టి ఆయన ఇస్తారేమో అనుకుని రోసే గారి దగ్గరికి వెళ్ళాం. సో రోసే గారు సరే పదండి అందరం కలిసి రాజశేఖర రెడ్డి గారిని కలుద్దామని చెప్పారు. సో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వివరించినప్పుడు శామ్ పిట్రోడా గారు పర్సనల్గా ఇది రిక్వెస్ట్ చేశారండి. ఎందుకంటే ఆయన హాజరవ్వాలని, ఆయనకి నాయుడమ్మ గారికి ఉన్న ఒక అనుబంధం ఏ విధంగా ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు చెప్పారో, హీ వాజ్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ. సో అది రావాలనే తపన, కానీ ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళడానికి ఆయనకున్న పని ఒత్తిడి వల్ల ఇబ్బంది అవుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఆన్ 1 కండిషన్, రోసే గారు కూడా ఆ హెలికాప్టర్లో వెళ్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చు భరించే విధంగా మేము చేస్తామని చెప్పారనమాట. సో ఆ విధంగా ఆ రోజు ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, నేను ప్రొఫెసర్ రాజిరెడ్డి గారితో బాగా క్లోజ్గా ఉండేవాడిని, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రాజిరెడ్డి గారితో. సో శాసనసభలో డిజిటలైజేషన్ చేయాలి, పేపర్లెస్ లెజిస్లేచర్ తీసుకొద్దాం, పేపర్లెస్ గవర్నెన్స్ తీసుకొద్దాం. 2006లోనే నేను ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాను. కానీ దానికి సపోర్ట్ ఉండేది కాదు గవర్నమెంట్ నుంచి. సహజంగా ఆ రోజుల్లో టెక్నాలజీని అంత వాడేవాళ్ళం కాదు, దాని గురించి ఎక్కువగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఈజీగా అంగీకరించేవాళ్ళు కాదు. సో అప్పుడు నేను ప్రతిపాదించింది ఏంటంటే, ప్రతి శాసనసభ్యుడికి ఒక ల్యాప్టాప్ ఇద్దామని నేను ప్రతిపాదించి ఆ ఫైల్ దాదాపు 3 నెలల నుంచి రోసే గారి దగ్గరే అయిపోయి ఉండింది అనమాట. సో ఆ వేదిక ఆ రోజు ఉపయోగించుకున్నాను. శామ్ పిట్రోడా గారితో నేను కూడా బాగా క్లోజ్గా ఉండేవాడిని కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి ఒకసారి రోసే గారికి ఈ మాట చెప్పండి అంటే, రోసే గారు కొంచెం స్టేజ్ మీద కొంచెం అప్సెట్ అయ్యారు. నాకు ఫోన్ వాడడం కూడా నాకు సరిగా రాదు, ల్యాప్టాప్ ఎందుకు మనకి ఎమ్మెల్యేలు కానీ అన్నారు ఆయన. అంటే నేను ఆ సంఘటన ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, హౌ వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్ ఇన్ టెక్నాలజీ. టుడే అవర్ లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ వాజ్ అ పేపర్లెస్ మీటింగ్. వీ ఆల్ యూజ్డ్ ఓన్లీ అవర్ ఐప్యాడ్స్ అండ్ ల్యాప్టాప్స్ ఫర్ అవర్ క్యాబినెట్ మీటింగ్. సో అది హౌ మచ్ అ లీడర్షిప్ కెన్ మేక్ అ డిఫరెన్స్, how much the scientific community can make a difference, and how we can use technology to improve our lives అనేది ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ రోజున ప్రసన్న కుమార్ గారు వివరించినప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ గురించి, సరే విండ్ అయిపోయింది, సోలార్కి వచ్చేసాం, సోలార్కి నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు సంవత్సరం నుంచి నేను కలిసినప్పుడల్లా ఆయన గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా రోజులు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నేనే టెక్నాలజీ గురించి కొంచెం ఇంట్రెస్ట్ తోటి మనం ఇన్వాల్వ్ అవుతాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ హైడ్రోజన్ స్టేట్గా మార్చాలి, పెట్టుబడులు ఇక్కడ తీసుకురావాలి ఈ ప్రాంతానికి,
అది ఆ నిష్ మార్కెటింగ్ మనం చేయాలి, మన రాష్ట్రానికి ప్రత్యేకంగా పెట్టుబడులు ఆ విధంగానే మనం ఎక్కువ తీసుకురాగలుగుతామని ఆయనకున్న ఆలోచనని ఆల్రెడీ గత 2 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ పాలసీ విధానాన్ని కూడా రూపొందించుకుంటూ ముందుకెళ్తూ ఉంది. సో ఫ్రమ్ సోలార్ వీ హ్యావ్ ప్రోగ్రెస్ టు గ్రీన్ హైడ్రోజన్. రెన్యూవల్ ఎనర్జీ సోర్సెస్లో కూడా మనం ఏ విధంగా భవిష్యత్తులో మన ఎనర్జీ పైన ఆధారపడే అంశాలపైన మనం కమర్షియల్గా చాలా సందర్భాల్లో తప్పవు మనకి. ఎందుకంటే నెవెల్ లిగ్నైట్ కార్పొరేషన్, అదేవిధంగా కోల్ కార్పొరేషన్, మైనింగ్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చాలామంది చెప్తారు ఉన్నారు. కానీ ఫర్ ఇన్స్టెన్స్ నాకు బాగా గుర్తు, కాలిఫోర్నియాలో బ్యాటరీ యూసేజ్ గురించి, లిథియం బ్యాటరీస్ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కార్స్ కోసం వాడడం మొదలుపెట్టారో, కాలిఫోర్నియా హడావుడిగా ఒక రూల్ పాస్ చేసేసింది, 2030 కల్లా ఎవ్రీ వెహికల్ షుడ్ బి ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ కాలిఫోర్నియా స్టేట్ అని. దాని తర్వాత దే డిడ్ రీసెర్చ్. సో కాలిఫోర్నియా 2030 కల్లా నాన్ పొల్యూటింగ్ వెహికల్, ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్ అవ్వాలంటే ఎన్ని బ్యాటరీస్ కావాలి, ఎన్ని ఇండస్ట్రీస్ రావాలి, దానికి ఎంత పొల్యూషన్ జరుగుతుంది, దానివల్ల ఎన్వైరన్మెంట్కి ఎంత డ్యామేజ్ అని మనం పోల్చుకుంటే ఆ మార్పు రాకపోవడమే బెటర్ అని నిర్ణయించుకున్నారు వాళ్ళు. బట్ ఇట్ ఇస్ టూ లేట్. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, చాలా కంపెనీస్ వచ్చినాయి, పెట్టుబడులు పెట్టారు. సో ఈ ఆలోచనలు ఎప్పుడు కూడా సైంటిఫిక్ కమ్యూనిటీను, అధికారంలో ఉన్న నాయకత్వం అనుసంధానం జరిగితేనే అటువంటి విజన్స్, అటువంటి ఆలోచనలు, ఒక ప్రణాళిక, వాటితోనే మనం ముందుకెళ్ళగలుగుతాం. నిజంగా నరేంద్ర మోడీ గారు ఆ రోజున ఆయన ప్రతిపాదించిన ఈ సోలార్ జనరేషన్లో కొత్త మార్పులు ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారు గుర్తు చేశారు. మొట్టమొదటిసారి దేశంలో నదుల పైన, కెనాల్స్ పైన సోలార్ ప్యానల్స్ ఉపయోగించుకుని సోలార్ ఎనర్జీ ఆ రోజున జనరేట్ చేశారు గుజరాత్లో. అది ఇట్స్ ఎ రోల్ మోడల్. అక్కడి నుంచి మనం రైతాంగం కోసం సోలార్ పంప్ సెట్లు అందించే విధంగా మనం తీసుకొచ్చి చిన్న 1 HP మోటార్స్ తోటి రైతుకి ఇబ్బంది కలగకుండా మనం సబ్సిడీ రూపంలో తీసుకొచ్చి అందించే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. కానీ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ మూవింగ్ నా. ఇప్పుడు ఈ రోజుల్లో మనం టెక్నాలజీని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మనందరం కూడా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించుకోవాల్సి వస్తాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెక్స్ట్ 5 years or 10 years. రాబోయే తరాలకి మనం ఏ విధంగా ఈ మార్పు తీసుకురాగలుగుతాం అనే ఆలోచన మనకు ఉండాలి. అందులో నేను కోరేది తెనాలికి భాగస్వాములు ఉండాలి. తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది, తెనాలికి ఖచ్చితంగా ప్రత్యేకత ఉంది. కేవలం ఒక జియోగ్రఫికల్ లొకేషన్ వల్ల తెనాలంటే గొప్ప అని కాదు. నాయుడమ్మ గారి జర్నీలో ఆయన తెనాలికి దగ్గర జన్మించారు కాబట్టి తెనాలికి ఆయనకి మనం ముడిపడి ఉన్నంత సరిపోదు. ఆ లెగసీని మనం ముందు తీసుకెళ్ళాలి. ఆయన ఇచ్చిన కంట్రిబ్యూషన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని, ఎంతోమంది స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు ఇన్స్పిరేషన్గా మిగలాలి. సో ఐ రియలీ అప్రిషియేట్ ఈ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల్ని. ప్రతి సంవత్సరం మనం ఒక అవార్డ్, ఒక మోస్ట్ ఎస్టీమ్డ్ పర్సన్ని మనం గుర్తించి వారిని ఇక్కడ ఆహ్వానించి వారికి సన్మానం చేయడం, నాయుడమ్మ గారి స్ఫూర్తిని మరొకసారి మన దేశానికి, మన ప్రాంతానికి తెలపడం అనేది మనందరి బాధ్యత. సో అందులో నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా చెప్పగలిగేది ఏంటంటే, ఐ విల్ ఆల్వేస్ కంటిన్యూ టు సపోర్ట్ ఎనీ వర్క్ ద ఫౌండేషన్ డస్, whether it is financial or any other support that you need from the government side. తప్పకుండా నేను ఐ విల్ లీడ్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. మీకు అందించాల్సిన ఆ భరోసా 100% మనం చేయాలి. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి అనేక ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. రీసెంట్గా నేను కూడా మన విఎస్ఆర్ కాలేజ్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనే దానిపైన నేను మాట్లాడినప్పుడు ఒక ఆలోచన, ఈ ప్రాంతానికి మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యంగ్ ఇన్నోవేటర్స్కి మనం అవకాశం కల్పించాలి. ఇట్ షుడ్ బి అన్ ఇంక్యుబేషన్ సెంటర్. ఎందుకంటే ఈ రోజుల్లో కేవలం డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రాన ఉద్యోగాలు రావడం లేదు. డిగ్రీతో పాటు మనం వాళ్ళని ఇందాక పెద్దలు చెప్పినట్టు వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని మనం పెంచే విధంగా మన వరకు మనం సహకారం అందించాలి. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా దానికి ఆర్థిక సహాయం అందించాలి. సో నా తపన, నా కోరిక ఏంటంటే 2047 గురించి ప్రసన్న కుమార్ గారు చెప్పారు కాబట్టి ఈ నెలాఖరు కల్లా 2047 విజన్ డాక్యుమెంట్ తెనాలి నియోజకవర్గానికి సిద్ధం చేస్తున్నాం. సో అందులో మనం
అందించాల్సిన మౌలిక సదుపాయాలు, మనం చేయబోయే కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలతో పాటు మీ అందరి సహకారంతో, మీ చూపించే చొరవతోటి, మీ అభిప్రాయాలతోటి మనం ఖచ్చితంగా నాయుడమ్మ గారి స్ఫూర్తిని నింపే విధంగా ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అందులో ప్రత్యేకంగా మనం వీలైతే కెమికల్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ లేదా అదర్ సైంటిఫిక్ ఆపర్చునిటీస్ గురించి మనం ఆలోచించుకుని ఒక చక్కటి సెంటర్ దాంట్లో ఏర్పాటు చేస్తే డెఫినెట్గా నేను ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన నిధులు తీసుకొచ్చి ఆ సెంటర్ ఏర్పాటు చేసేటట్టు నా వద్ద నేను కృషి చేస్తాను. ఈ 2047 డాక్యుమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్థానికంగా ఉన్న టాలెంట్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. తెనాల్లో ఉన్న ప్రత్యేకత, తెనాల్లో ఉన్న అనేక అవకాశాలని మనందరం కూడా ఉపయోగించుకుని ఒక ప్రణాళికబద్ధంగా మనం సిద్ధం చేసుకుంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ఇంకా అద్భుతమైన ప్రాంతంగా మనం తీర్చిదిద్దాలి. ఆ కమిట్మెంట్ నాకు ఉంది. ఎందుకంటే తెనాలి నుంచి మంగళగిరి నుంచి వరకు 4 లేన్ల రహదారి పూర్తి చేయాలనే ఒక ప్రణాళిక నేను గతంలోనే ప్రకటించాను. అది డెఫినెట్గా 100% ఆ కార్యక్రమం పూర్తయ్యే విధంగా మనం ముందుకెళ్దాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి మనం అందించాల్సిన సహాయం, మన ఆలోచన నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను. ఎందుకంటే అనేక మంది మన కుటుంబాల నుంచి ఇతర దేశాల్లో చాలా అద్భుతంగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఈ రోజున తెనాలి నుంచి ఉన్న ఎన్ఆర్ఐస్ ఎస్పెషలీ అమెరికాలోను, యూరోప్లోను చాలా కంపెనీస్కి వాళ్ళ అధినేతలుగా, టెక్నాలజీలో వాళ్ళందరికన్నా ముందుగా చాలా అద్భుతంగా మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళందరూ కూడా దే మస్ట్ కమ్ బ్యాక్ విత్ దేర్ ఐడియాస్ అండ్ థాట్స్. ఫిజికల్గా రాకపోయినా వాళ్ళు ఖచ్చితంగా మన ప్రాంతానికి ఏం చేస్తే ఇంకా బాగుంటుందనే ఆలోచన వాళ్ళు రావాలి. ఒక్కసారి మీరు ఏ విధంగా నాయుడమ్మ గారు ఈ ప్రస్థానం చేయగలిగారో ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ చిన్న గ్రామం నుంచి ఆయన కష్టపడి ఆ స్థాయికి వెళ్ళి ఈరోజు ఎంటైర్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఆయన గురించి, ఆయన ఆలోచన విధానాల గురించి, ఆయన చేసిన కృషి గురించి, కేవలం లెదర్ ఇండస్ట్రీయే కాదు, ఆయన ఒక సైంటిఫిక్ మూమెంట్ తీసుకురాగలిగారు మన దేశానికి. ఆ రోజుల్లో హేమాహేమీలు ఉండేవాళ్ళు, దేశం కోసం కష్టపడిన వాళ్ళు, స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, ఆ పరిస్థితుల్లో కూడా చిన్న వయసులో ఆయన ఈ మారుమూల గ్రామం నుంచి ఆ స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. మనం ఆల్వేస్ అదొక ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఇది పార్టీలతోటో లేకపోతే వ్యక్తులతో, మనం ఇంతమంది డాక్టర్లు, లాయర్లు, అకాడమిషియన్స్ ఈ ప్రాంతానికి ఎంతోమంది పేరు తీసుకొచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఒకప్పుడు మనకున్న ఒక అడ్రస్గా మనకి తెనాలి ఉండేది, గర్వంగా చెప్పుకోగలిగే వాళ్ళం. ఆంధ్ర ప్యారిస్ అంటే ఏంటో నాకు తెలియదు కానీ, బట్ ఆ విధంగా మనం మార్చడానికి ఒక ప్రణాళిక మాత్రం 100% మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి మీ అందరి సహకారం అవసరం. ఎందుకంటే ప్లానింగ్ అనేది రిక్వైర్స్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. ఆల్ ఆఫ్ us షుడ్ కమ్ టుగెదర్ అండ్ డెవలప్ అ బ్యూటిఫుల్ లివింగ్ తెనాలి ఫర్ us ఇన్ ద ఫ్యూచర్. దానికి ఇట్స్ నాట్ జస్ట్ మియర్లీ అ ఫిజికల్ డెవలప్మెంట్, మనం ఇంటలెక్చువల్ కెపాసిటీస్ కూడా పెంచాలి, పిల్లలకి చక్కటి అవకాశం కల్పించాలి. ఇక్కడ మనం ఇటువంటి అవార్డ్స్ మనం తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంతో ఉత్తేజపరుస్తారు. ఎందుకంటే నేను నాకు అన్నట్టు చాలామంది స్కూల్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ టు ద ఫౌండేషన్ ఏంటంటే, తప్పకుండా మీకు ఆర్థికంగా మేము ఏమైనా సహాయం చేయాలంటే మేము అందరం ఉన్నాం ఇక్కడ. 10 మంది చాలామంది ఉన్నారు ఇక్కడ, ప్రముఖులందరూ కూడా. ఐ విల్ ఆల్సో బీ వన్ ఆఫ్ దెమ్. వీల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. నేను కోరేది ఏంటంటే, మీరు ఏ విధంగా ఈరోజు మన ప్రసన్న కుమార్ గారిని పిలిచి ఇక్కడ మనం సన్మానం చేసుకుని ఆయనకి అవార్డు ఇస్తున్నాము, అదేవిధంగా మీరు ఒక యంగ్ ఇన్నోవేటర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అదే సందర్భంలో నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఇదే రోజున లెట్ us ప్లాన్ అ యంగ్ ఇన్నోవేటర్ అవార్డ్ ఆల్సో ఆన్ ద సేమ్ డే. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్, ఇట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ కమిటీ టు థింక్ ఆన్ దోస్ లైన్స్ అండ్ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ ఇన్ దిస్ జర్నీ. అండ్ మరొకసారి నేను మనస్ఫూర్తిగా నేను ప్రసన్న కుమార్ గారికి ధన్యవాదాలు గర్విస్తున్నాను. ఒక తెలుగు బిడ్డ ఈ విధంగా ఈ స్థాయికి ఎదిగి చాలా సింపుల్గా, హంబుల్గా ఆయన మన ప్రాంతానికి రావడమే కాకుండా మనందరితో కూర్చుని ఈ విధంగా మాట్లాడి ఆయన 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏ విధంగా ఒక కెరియర్ని ఆయన బిల్డప్ చేసుకుని ఈ స్థాయికి వచ్చారు. దాన్ని మనందరం కూడా
ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఐ రిక్వెస్ట్ యువర్ సపోర్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆఫ్ కోర్స్ ద పీపుల్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్ విల్ లుక్ ఫార్వర్డ్ టు యువర్ సపోర్ట్. ఇంకా చక్కగా మనం అభివృద్ధి చెందాలి. దేశాన్ని ముందు తీసుకెళ్లే విషయంలో ఎప్పుడు కూడా మనం వెనకాడలేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా త్యాగాలు చేశారో మీ అందరికీ తెలుసు. ఆ స్ఫూర్తిని ముందు తీసుకెళ్లే విధంగా భవిష్యత్తులో మన భారతదేశం కోసం మనందరం కలిసి పనిచేసే విధంగా ముందుకెళ్దామని ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు, 2 నిమిషాలు లేట్ వచ్చినందుకు క్షమించమని కోరుతూ, ఆ కార్యక్రమాన్ని మనం మనస్ఫూర్తిగా ఇదే ప్రొఫెషనల్ రీతిలో ఒక సైంటిఫిక్ కమ్యూనిటీని మనం బిల్డప్ చేసే విధంగా మనందరం కలిసి మనం ఆ మీటింగ్నే కాకుండా, ఆ అవార్డునే కాకుండా ఈ ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా అందులో దోహదపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. చాలా సంతోషం. కాకుండా ఒక భవిష్యత్ దర్శకంగా, పైగా ఇన్స్పైరింగ్గా చాలా విషయాలు ఇప్పుడు పెద్దలు ముఖ్యంగా ముఖ్య అతిథి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీద చెప్పానా లేపడిపోయి నాకు తెలుసు ఆ మాట ఎంటారంటే మీరు పైకి ఎక్కుదామని అందుకే బ్రహ్మ